బాల్కనీలో చాలా చిన్న చిన్న పాట్స్ ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువ పెంచుతూ ఉంటాము. అవి చాలా లైఫ్ స్పాన్ చాలా చిన్నగా కూడా ఉంటుంది. అంటే హార్డ్లీ ఒక మెంతికూర 5 days to 1 week లో హార్వెస్ట్ చేసేయచ్చు. అలాగే కొన్ని ఆకుకూరలు అయితే 1 month 2 months వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే పుదీనా అలాంటివి అయితే ఒక 4-5 years వరకు హార్వెస్ట్ చేస్తూనే ఉండొచ్చు అనమాట. సో ఎక్కువగా ఏంటంటే ఆకుకూరలకి చాలా లిమిటెడ్ సాయిల్ అవసరం పడుతుంది. ఎక్కువ సాయిల్ అవసరం పడదు వాటికి. అయితే ఆకుకూరలు స్పెసిఫిక్గా పెంచాలి అంటే ఒక టైప్ ఆఫ్ సాయిల్ వాడతాం అనమాట. ఆ సాయిల్తో మనకి 100% జర్మినేషన్ వస్తుంది. అలాగే దాని హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అయితే ఈ సాయిల్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఏంటంటే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాము. ఆకుకూరలకి ఎక్కువగా వాటర్ రిటెన్షన్ ఉండకూడదు అనమాట. అందుకే ఒక వెరైటీ సాయిల్ ప్రిపేర్ చేసాము. అదే సాయిల్ మేము ఎప్పుడు వాడుతూ ఉంటాం అనమాట. అలాగే పాట్స్ ఎలాగ చేసుకోవాలో కూడా చెప్తాను. పాట్ లేయరింగ్ కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ మీకు పాట్ లేయరింగ్ చెప్పేశాను. సో దీంట్లో ఈరోజు మనము కొత్తిమీర ఇంకా మెంతికూర కూడా వాడుతున్నాము. సో అలాంటి ఆకుకూరలకి ఈ సాయిల్ మిక్స్ చెప్తున్నాను. అంటే కొత్తిమీర అవ్వచ్చు, మెంతికూర అవ్వచ్చు, లేదా పాలకూర అవ్వచ్చు. అంటే చాలా తక్కువ పీరియడ్లో ఉండే ఆకుకూరలు ఈ సాయిల్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా సాయిల్లో ఇసుక తీసుకుంటామండి. ఈ ఇసుక కూడా ఎలా ఉండాలంటే ఇలాగ గరుగ్గా ఉండాలి. టోటల్గా జల్లెడ బట్టిన ఇసుక ఉంటుంది కదా, అది ఉండకూడదు. ఇలా గరుగ్గా ఉండాలి. అంటే ఇంకా జల్లెడ పట్ట లేని ఇసుక అయితే బాగుంటుంది. సో ఏంటంటే దాంట్లో చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి మనకి కావాలి. అప్పుడప్పుడు రూట్స్కి కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట. అందుకని అలాంటి ఇసుక తీసుకుంటాము. అలాగే దీంట్లో కాంపోస్ట్ తీసుకుంటున్నాము. కాంపోస్ట్ ఏంటంటే కంప్లీట్గా మనము ఆర్గానిక్ కాంపోస్ట్ వాడతాము. అంటే దీంట్లో ఎక్కువగా ఏంటంటే పళ్ళ తొక్కలు లేకపోతే కూరగాయల తొక్కలు ఇలాంటివన్నీ కలిపి కాంపోస్ట్ తయారు చేసిన కాంపోస్టే వాడుతున్నాము. కంప్లీట్గా ఆర్గానిక్ కాంపోస్ట్ వాడాలి. సో ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ ఇసుక, సేమ్ పర్సంటేజ్ మనము కాంపోస్ట్ వాడతాము. ఈ రెండు బాగా కలిపేసేయాలన్నమాట. కంప్లీట్గా టోటల్గా కలిపేసేయాలి. వీలైతే ఇసుక తక్కువ చేసుకోవచ్చు, కాంపోస్ట్ ఎక్కువ చేసుకున్నా పర్లేదు. ఈ దాంట్లో అయితే నేను రెండు ఈక్వల్గా కలుపుతున్నాను. ఈ రెండు కలిపిన తర్వాత ఖచ్చితంగా మనం వాడాల్సింది ఏంటంటే దీంట్లో ఎప్సమ్ సాల్ట్ వాడాలన్నమాట. ఎప్సమ్ సాల్ట్ మనం ఇప్పుడు ఈ మోతాదు తీసుకున్నాం కదా, ఇసుక ఇంకా కంపోస్ట్, దీంట్లో నేను 1 spoon ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే సీడ్స్ వేసారనుకోండి, సీడ్స్లో జర్మినేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్. అందుకే ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 1 spoon మాత్రమే వేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సాయిల్ ప్రిపేర్ అయిపోయింది. అయితే మనము సీడ్స్ వేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. సీడ్స్ బాగా జర్మినేషన్ అవుతాయి. అలాగే అవి పెరుగుతున్న కొద్దీ వాటికి మంచి పోషకాలు వస్తాయన్నమాట. పాట్ లేయరింగ్, సో మనం పాట్ ఎప్పుడైనా తీసుకుంటే కూడా కంప్లీట్గా డ్రైనేజ్ ఫెసిలిటీ బాగా ఉన్న పాట్ తీసుకోవాలి. దీంట్లో ఈ కన్నాలు నింపడానికి మనము కొబ్బరి పీచు కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ వాడతామన్నమాట. కొబ్బరి పీచు కంప్లీట్గా క్లోజ్ అయిపోయేటట్టుగా వేసుకోవాలి. మట్టి కిందకి జారకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపించేది మాత్రం క్లాత్ పీసు. ఇక చిన్న పాట్ ఉంది ఒకటి. ఈ పాట్లో ఏంటంటే మనము ఫస్ట్ క్లాత్ పీస్ వేసేస్తాము. వేసిన తర్వాత 2 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆకుకూరలకు మాత్రము. జనరల్గా పాట్స్కి కూడా ఇవి వాడచ్చు. ఇప్పుడు వాడే ఆకుకూరలకి మాత్రం ఈ 2 కంపల్సరీ. ఈ 2 ఏంటంటే డ్రై బనానా పీల్ అనమాట. అంటే కంప్లీట్గా డ్రై చేసిన బనానా పీల్. అలాగే వేపాకు కూడా ఎండిపోయిన వేపాకు. ఈ 2 కూడా చాలా అవసరము. ఈ 2 ఏంటంటే రూట్ ఫార్మేషన్ చాలా బాగా అవుతుంది. అండ్ వేపాకుతో ఏంటంటే ఏవైనా చీమలు కానీ లేకపోతే ఏదైనా పురుగులు, పెస్ట్స్ అప్పుడప్పుడు సాయిల్లో వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, కాపాడుతుంది. యాంటీ ఫంగస్ కూడా పనిచేస్తుంది అనమాట వేపాకు. అలాగే బనానా పీల్ ఏంటంటే దాంట్లో మంచి ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే మంచి పొటాషియం ఉంటుంది అనమాట. సో ఆర్గానిక్ పొటాషియం మనకి దీంట్లో దొరుకుతుంది. రూట్స్ బాగా డెవలప్ అవుతాయి, తొందరగా మనకి హార్వెస్ట్ వస్తుంది అండ్ హెల్దీ హార్వెస్ట్ వస్తుంది. సో అందుకే ఈ బనానా పీల్ ఇంకా వేపాకు కూడా వేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు బనానా పీల్ వేసిన తర్వాత
డ్రై నీమ్ లీవ్స్ వేస్తాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసిన సాయిల్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకున్న తర్వాత మనం సీడ్స్ వేస్తాం కదా, సీడ్స్ వేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనము కొత్తిమీర ఇంకా మెంతికూర చెప్తున్నాను కదా, మెంతికూర మనకి 5 డేస్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. 5 డేస్ నుంచి మనం ఎన్ని రోజుల వరకనే తీసుకోవచ్చు. దాని లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక 3 months వరకు ఉంటుంది, గింజలు వచ్చినంత వరకు. అప్పటి వరకు మనం చేయొచ్చు అనమాట. అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక 10 డేస్కి జర్మినేట్ అవుతుందండి. సీడ్స్ వేసేటప్పుడు మనము కొన్ని సార్లు ఏం చేస్తామంటే కొనుక్కుంటాం కదా సీడ్స్, అవి వేస్తాము. అలాగే మనం ఇంట్లోనే కిచెన్లో వాడుతూ ఉంటాం కదా గింజలు, అవి వేస్తూ ఉంటాము ఆకుకూరలకి. దీంట్లో నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అంటే ధనియాలు ఫస్ట్ దాన్ని మామూలు ధనియాలు ఉంటాయి కదా, దాన్ని మనము కొంచెం దంచుకుంటే పలకల్లాగా అవుతాయి అన్నమాట. వాటిని నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే నీళ్ళల్లో నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు నేను వీటిని వేస్తున్నాను. ధనియాలు ఒక 10 డేస్ పడుతుందండి మొలకలు రావడానికి, లేదా కనీసం వారం అయితే అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా సీడ్స్ నానబెట్టి వేసినా కూడా, లేదా డైరెక్ట్గా వేసినా కూడా సీడ్స్ వేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇసుక దానిపైన వేయాలండి. ఇసుక వేస్తే ఏమవుతుందంటే అవి మంచిగా జర్మినేట్ అవుతాయి. అండ్ అవి బయటికి వచ్చేటప్పుడు వాటికి అడ్డం రావన్నమాట. జర్మినేట్ అయ్యే మొలకలు బయటకు వచ్చేటప్పుడు వాటికి ఇంకేవి మట్టి కానీ రాళ్ళు కానీ ఏవి అడ్డం రాకుండా సన్నటి ఇసుక వేయాలన్నమాట. మనం రెగ్యులర్గా జల్లెడ పట్టని ఇసుక వేస్తూ ఉంటాం కదా సాయిల్ మిక్స్కి, కానీ ఇప్పుడు మాత్రం బాగా జల్లెడ పట్టిన ఇసుక, సాఫ్ట్ ఇసుక వేయాలన్నమాట గింజల పైన. వేస్తే ఏమవుతుందంటే మంచిగా జర్మినేట్ అవుతాయి. అలాగే వాటికి వేడి కూడా బాగా తగులుతుంది అనమాట. సీడ్స్ వేసిన తర్వాత ఇసుక వేయకపోతే ఏమవుతుందంటే వాటర్తో పాటు అవి పడిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే గాలికి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది, లేదా పిట్టలు వాటిని తినే అవకాశం ఉంటుంది అనమాట, లేకపోతే జర్మ్స్ కానీ ఏవైనా తినే అవకాశం ఉంటుంది. సో అందుకే మనము సన్నటి ఇసుక, బాగా జల్లెడ పెట్టేసిన ఇసుక దానిపైన జస్ట్ కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేయాలి. స్ప్రింకిల్ చేసేసి వాటర్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. చేసుకొని ఇది ఎండలో పెడితే బాగా జర్మినేట్ అవుతాయి అన్నమాట, నీడలో పెట్టే కంటే. లేదా వేడి తగలాలన్నమాట, వేడి తగిలితే బాగా జర్మినేట్ అవుతాయి. అయితే ఈ ఆకుకూరలకి ఏంటంటే ఎక్కువగా వాటర్ వేయకూడదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆకుకూరలకు ఎప్పుడైనా కూడా కొంచెమే వాటర్ స్ప్రింకిల్ చేయాలి 2-3 డేస్ వరకు. అవి ఆకులు వచ్చాక నిలబడ్డ తర్వాత వాటర్ మాత్రం సైడ్ నుంచి వేసుకుంటూ ఉండాలి. బౌల్కి సైడ్ని వంచేసి కొంచెం గ్లాస్తో కొంచెం వాటర్ వేసేసి రౌండ్గా ఇలా తిప్పాలన్నమాట. తిప్పితే అవి వాటర్ అంతా అన్ని వేర్లకి తగులుతుంది, అవి మళ్ళీ కిందకి సీప్ అయిపోతాయి అన్నమాట. అలా చూసుకోవాలి. కొత్తిమీర కూడా అలాగే చూసుకోవాలి. అలాగే నేను వితౌట్ సాయిల్ ప్రాపగేషన్ కూడా నేను వీడియోస్ చేశాను, అలాగే వాటర్ ప్రాపగేషన్ కూడా వీడియోస్ చేశాను. అది లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దాదాపు ఒక 15 డేస్కి అలాగా, 15 to 20 డేస్కి అలాగా హార్వెస్ట్కి రెడీ అవుతుంది. అంటే చాలా లేతగా. ఒక 1 month అయితే మంచిగా కొంచెం ఆకులు వచ్చి ఉంటాయి. దాదాపు ఒక 1.5 month అలాగైంది ఈ పాట్స్లో అయితే. ఇవి మనము వేసిన సీడ్స్, అంటే మన ఇంట్లో సీడ్స్ వేసా బాగా పెరిగాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ కూడా తీసేసుకుందాము. కొత్తిమీర బౌల్లో కూడా పెంచాము, అలాగే పాట్స్లో కూడా పెంచాము. అన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్ జర్మినేషన్ అయ్యాయి. సో ఈ మెంతికూరకు మాత్రం లైట్గా వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. దాని స్టాక్ అంతా ఏంటంటే బాగా వాటర్తో ఫామ్ అయిపోయి ఉంటుంది దాని కాడ కూడా, అందుకే దానికి వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. సో ఈ మెంతికూర కూడా మనము హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఈరోజు. సో ఈ కొత్తిమీర మనము ఇంకా ఉంచుకుంటే కూడా ఉంచుకోవచ్చు. అయితే సైడ్ నుంచి కట్ చేస్తూ ఉంటే చిగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, అవి దాన్ని అలాగే వదిలేస్తే ఇంకా అవి పూలు కూడా వస్తాయి, దాని తర్వాత ధనియాలు కూడా వస్తాయి అన్నమాట. అలా కూడా పెంచాం మనము. ధనియాలు వచ్చినంత వరకు కూడా చూసాం మన పాట్లో. సో ఆకుకూరలు పెంచుకోవడానికి ఇలాగా సింపుల్గా ఇలాంటి సాయిల్ మిక్స్ చేసుకుంటే 100% జర్మినేషన్ అవుతుంది. సో హోప్ ఈ చిన్న టిప్స్తో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.